ముందుగా నూతన చిత్రమైనటువంటి అహోం సినిమా ముందుగా నూతన నటీనటులు అందరికి కూడా ముందుగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ముందుగా ప్రసాద్ అన్న గురించి చెప్పాలి, ఎందుకంటే చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు. సో అన్న డైరెక్షన్లో మొట్టమొదటి సినిమా అహోం రూపొందించడం నిజంగా చాలా గర్వకారణం. అన్న నిజంగా డైరెక్షన్గా ఈరోజు మొదటి సినిమాని కావచ్చు, కానీ నాకు తెలిసి ఎంతో మంది నటీనటులని ఆయనకు తెలుగుని ఎంతో మంది ప్రోత్సహిస్తున్నాడు, ఎంతో మందికి జీతం ఇచ్చారు. దానికి ఎగ్జాంపుల్ గా కృష్ణ గారిని మనం చెప్పొచ్చు. ఎందుకంటే అన్న చెప్పప్పుడు నిజంగా చాలా ఎమోషనల్ గా నాకు చెప్పడం జరిగింది. నిజంగా అలాంటి వ్యక్తులను ఎంతో మంది ప్రోత్సహించిన వ్యక్తి ప్రసాద్ గారు. నిజంగా మీ నేతృత్వంలో ఇంకా ఎన్నో సినిమాలు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. ఇలాంటి నూతన నటీనటులను ప్రోత్సహిస్తూ మీరు ఎప్పుడు కూడా ఇంకా చాలా మంది ప్రోత్సహించాలని, మీ నేతృత్వంలో ఇంకా ఎన్నో సినిమాలు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలానే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి దశరథ్ గారికి కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు కూడా మరి ఎన్నో సినిమాలు తీయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు, ఎందుకంటే ఇలా నూతన సినిమాని ప్రోత్సహిస్తూ ఇంత టైం కేటాయిస్తూ ఇంతమంది పేషెన్స్ గా ఉండడం నిజంగా చాలా సంతోషం. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ వేదిక మీద పంచుకున్న పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చి నన్ను ఆహ్వానించిన దాన్ని ప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.